ఓకే గైస్, హోమ్ బీచ్ నుంచి ఒక 1.6 కిలోమీటర్ పక్కనే 1.6 కిలోమీటర్లో కడల్ బీచ్ ఉందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచెస్లో ఇది టాప్ 2లో ఉంటుంది. ఫస్ట్ హోమ్ బీచ్, సెకండ్ ఈ కడల్ బీచ్. అండ్ కడల్ బీచ్కి వెళ్ళే రూట్ ఇలా ఉంది. నేను గోప్రో తీసుకురాలే కాబట్టి ఇలా మొబైల్లో షూట్ చేస్తున్నాను. ఓకే, సో బైక్ అక్కడ పార్క్ చేసిన. ఓకే, ఫైనల్లీ we have reached to కడల్ బీచ్. ఇక్కడ కేఫేస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు ఇక్కడ హోమ్ బీచ్ కంటే. ఈ బీచ్ కూడా బాగానే ఉంది, కాకపోతే జనాలు చాలా తక్కువ ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ లేదు. హోమ్ బీచ్ మట్టుకు నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. లైన్గా కేఫేస్, అన్ని కేఫేస్ మంచిగా చిల్ అవుతారు జనాలు అందరూ. అలా కూర్చొని ఎండ ఎక్కువ కొడుతున్నాయి, అందుకే అక్కడ కూర్చొని చిల్ అవుతున్నారు. ఫైనల్లీ గైస్, మన 6-7 డేస్ ట్రిప్లో నేను ఆల్మోస్ట్ 4 డేస్ బీచ్లోనే ఉన్నా. అండ్ ఫస్ట్ టైం బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసిన ఒక 1 అవర్ సేపు. నాకు ఎప్పుడు చేయాలనిపించలే, కాబట్టి ఈరోజు రేపు ఎట్లా మనం రిటర్న్ అయిపోతున్నాం కాబట్టి. సో హాయ్ గైస్, అగైన్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ గోకర్ణ. ఇప్పుడు యాక్చువల్గా నేను ఉన్నది మెయిన్ బీచ్, దీన్ని మెయిన్ బీచ్ అంటారు. సో ఈరోజు టోటల్ నేను 3 బీచెస్ కవర్ చేసిన. ఒకటి హోమ్ బీచ్, 2 కడల్ బీచ్, అండ్ ఇది మెయిన్ బీచ్ మన రూమ్ పక్కనే. అండ్ ఇంకొకటి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిన, మహాబలేశ్వర్ టెంపుల్. సో ఆ టెంపుల్ దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. అదే మీకు మార్నింగ్ చెప్పినట్టు పైన ఏముండొద్దు, బాయ్స్కి బనియన్ కూడా ఉండొద్దు, బనియన్ షర్ట్ టీషర్ట్ ఏది ఉండొద్దు, కింద పంచ్ ఉండాలి. అండ్ గర్ల్స్ వచ్చేసి ట్రెడిషనల్ అటైర్ లైక్ పంజాబీ డ్రెస్ కానీ లేదంటే శారీస్ కానీ కట్టుకోవాలి. కానీ దర్శనం చాలా బాగుంది. అండ్ దాని తర్వాత బయటకు వచ్చినాక మన శ్రీ మహాగణపతి టెంపుల్ ఉంది, అక్కడ కూడా అది నిలబడి ఉంటుంది వినాయకుడు యాక్చువల్గా. సో అక్కడ కూడా దర్శనం సూపర్ అయింది. అక్కడ అభిషేకం చేశారనమాట, జలాభిషేకం అని పాలాభిషేకం అని. సో జలాభిషేకం 250 రూపీస్. సో యా, ఓవరాల్ టోటల్ 7 డేస్ ట్రిప్. ఫస్ట్ డే మనం హైదరాబాద్ నుంచి చిత్రదుర్గ వెళ్ళినాము. దాని తర్వాత నెక్స్ట్ డే మ్యాంగ్లూర్ వెళ్ళి మ్యాంగ్లూర్లో 2 డేస్ ఉన్నా. దాని తర్వాత మ్యాంగ్లూర్ నుంచి ఉడిపిలో మురుదేశ్వర్ వెళ్ళినా. ఉడిపి మధ్యలో ఉంటుందన్నమాట, మ్యాంగ్లూర్ నుంచి 50 కిలోమీటర్స్. అక్కడ ఉడిపిలో ఒక 3 అవర్స్ స్పెండ్ చేసినాం మారేమంతి బీచ్ దగ్గర. దెన్ ఉడిపి నుండి మురుదేశ్వర్ వెళ్ళినా. మురుదేశ్వర్లో 1 నైట్ స్టే చేసిన. నెక్స్ట్ డే దర్శనం చేసుకొని మురుదేశ్వర్ నుంచి గోకర్ణ వచ్చినా నిన్న. సో గోకర్ణలో నిన్న ఉన్నాము, ఈరోజు కూడా ఉంటా. రేపు మార్నింగ్ దెన్ అగైన్ గోకర్ణ నుండి హైదరాబాద్ వెళ్తాం అనమాట. సో గోకర్ణ నుండి హైదరాబాద్కి 650 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 13 అవర్స్ జర్నీ చూపిస్తుంది. సో మన చాయ్ బ్రేక్ అని, కాఫీ ఆర్ లంచ్ బ్రేక్, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఇవన్నిటికీ టైం పడుతుంది వచ్చి, కాబట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాం. సో టోటల్ 15 అవర్స్ జర్నీ అనమాట, లాంగ్ రైడ్. సో గైస్, ఐ హోప్ మీకు ఎంటైర్ కర్ణాటక సిరీస్ నచ్చింది అనుకుంటున్నా. సో మన ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి, సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యా, దిస్ ఎంటైర్ సిరీస్ థాట్ మీ వెరీ గుడ్ లెసన్స్ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను 2000+ కిలోమీటర్స్ నేను లాంగ్ రైడ్ చేయడం, దట్ టు అలోన్, ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లోనే. సో బట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్
మీరు ప్రతి వీడియో చూసి ప్రతి వీడియో లైక్ చేసి కమెంట్ చేసి ఫాలో అయినందుకు మిమ్మల్ని ఇలానే ఎప్పుడు మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి రైడ్స్తోని మేము ముందుకు వస్తా. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో షో మీ సమ్ లవ్ గైస్. వన్ మోర్ థింగ్, గోకర్ణలో ఒక వెనుక మీరు ఇటు సైడ్ మన మెయిన్ బీచ్ సైడ్ ఉండుంటే, దీన్ని మెయిన్ బీచ్ అంటారు అనమాట, ఇప్పుడు చూపిస్తా. అక్కడ ఉంటే మాత్రం ద కోకో లీఫ్ ఆ రెస్టారెంట్ ఆ కెఫెని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఫుడ్ సూపర్. నిన్న సిజ్లర్ ఆర్డర్ చేసిన, చికెన్ బాబీకి సిజ్లర్. అది మా టేస్ట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇప్పుడు సీ ఫుడ్ ఆర్డర్ చేసిన, లైక్ ప్రాన్స్ అండ్ ఫిష్ ఆర్డర్ చేసిన. సో మంచి వ్యూ ఉంటుంది, సన్సెట్ వ్యూ. ఇప్పుడు అండ్ మీకు ఇక్కడ ఈ లేన్లో దగ్గర ఒక 10-15 ఉన్నాయి కెఫేలో. ఇది వన్ ఆఫ్ ద ఇది టాపింగ్. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీకు టోటల్ లుక్ చూపిస్తా. డెఫినెట్గా గోకర్ణ వస్తే మాత్రం ఈ కెఫేకి మాత్రం మిస్ చేయకండి. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, లైక్ అరౌండ్ ఇప్పుడు లెట్స్ ఇప్పుడు గ్రిల్ ఫిష్ 570 రూపీస్ ఉంది, ఓకే, ఇంక్లూడింగ్ జిఎస్టీతో 600 రూపీస్ అనుకోండి. కొంచెం ఎక్స్పెన్సివే, బట్ మీరు ఇంత దూరం వచ్చింది మా మెమరీస్ కోసమే కదా, మంచి టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడానికి కదా. అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా మంచిగా తినాలి, కాంప్రమైజ్ అవ్వద్దు అసలు మనం. సో నైట్ వ్యూ ఒక 5:30-6 వరకు రండి, ఇంకా సూపర్. ఒక 3 అవర్స్ మంచి స్పెండ్ చేయొచ్చు. మంచి మ్యూజిక్ ఉంది, మంచి వైబ్ ఉంటుంది, కెఫేస్ ఫుడ్ బాగుంది, కెఫే బాగుంది. అట్ ద సేమ్ టైం వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్, సీ వ్యూ. ఓకే, ఒక్కసారి మీకు 360 డిగ్రీ వ్యూ చూపిస్తా, చూడండి.